హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసా మన్నించు పార్ట్ 4. 2 రోజుల్లో పెళ్ళి అనగా ఇంట్లో ఉత్తరం రాసి బెంగుళూరు బస్ ఎక్కింది స్నేహ. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా అయినా ఇంట్లో అందరినీ ఒప్పించగలను అని అనుకుంది. స్నేహాన్ని తీసుకురావడానికి బస్ స్టేషన్కి వస్తున్న రవికి బైక్ డివైడర్ని ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. పెద్ద ప్రమాదం కాకపోయినా కాలుకి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవడంతో రెస్ట్లో ఉండాల్సి రావడంతో తెలిసిన స్నేహితులు రవి పేరెంట్స్కి కాల్ చేశారు. వారితో పాటు అతని భార్య కూడా బెంగళూరుకి చేరుకుంది. స్నేహ వస్తే ఎలా అనే భయం పట్టుకున్నా తను ఉంటున్న అడ్రస్ ఎవరికీ తెలియకపోవడంతో స్నేహ చేరుకోలేదు అనే నమ్మకంతో ఆమెకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసింది. బంగారం ఎక్కడా అని అన్నాడు. 20 నిమిషాలు రవి, బస్టాండ్ దగ్గరలోనే ఉందంట అని అంది. జాగ్రత్తలు చెప్పి ఇక్కడే ఉన్నానని అబద్ధం చెప్పాడు. నమ్మింది. తను కాల్ కట్ చేసింది. రవితో కొత్త జీవితం ఊహించుకుంటూ గడిపింది. మరొక వైపు రాత్రి నుండి కనిపించిన స్నేహ కోసం కంగారు పడుతూ మనసు కీడి శంకిస్తుంటే భయంగా చూస్తున్నాడు సుధాకర్. వారి సైడ్ బంధువులు కాల్ లిస్టు అన్నీ బ్లాక్ చేసి పెట్టుకున్న స్నేహ ఖచ్చితంగా ప్రేమించిన వాడి దగ్గరికే వెళ్ళి ఉంటుందని అర్థం అవుతుంటే భారంగా ఊపిరి పీల్చుతూ, ఎందుకు ఇలా చేసావు బంగారం? ఇప్పుడు ఊళ్ళో నా పరువు ఏమవ్వాలి అని అనుకుంటూ సునైనని పిలిచి, అక్క స్నేహితుల్లో నెంబర్ ఉందా అని అడిగాడు సుధాకర్. దివ్య నెంబర్ మాత్రమే ఉందని ఇచ్చింది. ఆతృతగా ఆమెకి ఫోన్ చేశాడు సుధాకర్. లిఫ్ట్ చేసి ఎవరు అని అంది. స్నేహ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నా తల్లి, నీతో మాట్లాడాలమ్మా అని అన్నాడు. ఒకవైపు స్నేహ విషయంలో ఏం జరిగిందని కంగారు పట్టుకున్నా మరోవైపు పెద్దవారు మాట్లాడాలి అని అనుకుని కాదనలేక, చెప్పండి అంకుల్ అని అంది. విషయం చెప్పాడు. 2 రోజుల్లో పెళ్లి తల్లి, పెళ్లివాళ్ళు ముందు ఊరు ముందు అవమానాలు పొందలేము. స్నేహ ఎక్కడుందో తెలిస్తే చెప్పు తల్లి అని అర్థించాడు. సుధాకర్ దీనత్వానికి దివ్యకి చెంప మీద కొట్టినట్లు అనిపించింది తనకి. తెలీదు అంకుల్, అది ఎక్కడుందో తెలుసుకుని మీకు ఫోన్ చేస్తాను అని నమ్మకం కలిగించింది సుధాకర్కి. ఈ ఒక్కరోజు పెళ్లి వాళ్ళకి తెలియకుండా చూడు లక్ష్మి, తప్పకుండా అమ్మాయి వస్తుంది. నన్ను నా నమ్మకాన్ని అస్సలు ఒమ్ము చేయదు అని అన్నాడు భార్య వైపు చూస్తూ. భార్య కన్నీటితో చూసి, తను వద్దు అనుకుని వెళ్ళిపోయిందండి, ఎలా వస్తుందనుకుంటున్నారు అని ఒకే మాట చెప్పి, ఇక మీద మనకి ఒకే కూతురు ఉంది అనుకుందాం అని బొంగురుపోయిన గొంతుకుతో చెప్పి సునైన దగ్గరికి వెళ్ళింది. మొదటిసారి తల్లి చూపులో తన మీద కూడా భరోసా కనిపించకపోవడంతో తల్లి చెయ్యి పట్టుకుని, నాకేమీ తెలియదమ్మా, నిజంగా అక్క ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అంది. నిస్తేజమైన చూపుతో పెరట్లోకి వెళ్ళింది లక్ష్మి. బస్టాండ్లో దిగి గంట గడిచినా రవి రాలేదు. అక్కడ ఒక చైర్లో కూర్చుని రవికి చాలాసార్లు కాల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా బిజీ అని చెప్తుంటే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తనకి మోసపోయానా అని ప్రశ్నిస్తున్న మనసుకి ఎదురు తిరుగుతూ తనకి తను నచ్చ చెప్పుకొని మరో గంట చూసి రాలేకపోయారేమో, ఫోన్ ఏమైనా పోయి ఉంటుందా, లేదా యాక్సిడెంట్ లాంటిది జరగలేదు కదా రవికి అని తన గురించి కాకుండా అతని గురించి ఆలోచిస్తూ మనసుకు సాంతన చేకూర్చుకుని, రవి ఎక్కడ వర్క్ చేస్తాడో ఆ కంపెనీకి కూడా తమ కంపెనీలో ఒక భాగం అయినందుకు అక్కడికి వెళ్ళి రవి అడ్రస్ తెలుసుకోవచ్చు అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది. ఆ రోజు 10 గంటలకే నేనున్నా అంటూ నిప్పులు కురిపిస్తున్నాడు భానుడు. ముందు రోజు నుండి ఏమీ తినకుండా ఉన్నదేమో కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. అయినా సరే స్నేహ పట్టించుకోకుండా ఆఫీస్లోకి వెళ్ళి రవి అడ్రస్ కోసం ట్రై చేసింది. 2 గంటలు వెతికిన తర్వాత స్నేహ ఉన్న పరిస్థితి చూసిన ఒక పెద్దాయన ఆమెకు కావలసిన అడ్రస్ చేరవేశాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పి అడ్రస్ పట్టుకుని బయలుదేరింది. కొత్త ప్రాంతం అవడం వలన తను రవి అడ్రస్ చేరుకునేసరికి 2 గంటల పైనే పట్టింది. అతనున్న అపార్ట్మెంట్కి చేరుకున్న స్నేహకి తాళం వేసిన గది వెక్కిరిస్తుంటే భయం, నిస్సహాయత డోర్ ముందే నిల్చుని ఫోన్ చేసింది మళ్ళీ రవికి. అదే నిశ్శబ్దం మళ్ళీ. అంతలోనే అపార్ట్మెంట్ గేటు దగ్గర కారాగిన సౌండ్. అందులో నుండి రవి మరొక ఆసరాతో దిగడం గమనిస్తూ సంతోషంగా కిందకు పరిగెత్తిన స్నేహ ఆనందానికి అడ్డు వస్తూ,
మెడలో ఇంకా మెరుపు తగ్గని పసుపు తాడుతో రవి భుజానికి ఆసరా ఇస్తూ అతన్ని నడిపిస్తున్న అమ్మాయిని చూస్తూ స్నేహకి అడుగులు ఆగిపోయాయి. తల్లికి చెల్లికి భార్యకి ఉండే సహజమైన తేడా కనిపెట్టలేనంత మూర్ఖురాలు కాదు తను. అప్రయత్నంగా పైకి చూసిన రవి అక్కడ స్నేహాన్ని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. విపరీతమైన భయం అతని కళ్ళల్లో కనిపిస్తుంది. కన్నీళ్లు తుడుచుకుని వస్తున్న వాళ్ళని చూస్తూ ఉంది స్నేహ. ఎర్రగా అయిన ఆమె కళ్ళల్లోకి చూడలేక రూంలోకి వెళ్తున్న వాళ్ళకి అడ్డుపడుతూ ఆగండి, కొత్త జంటకి దిష్టి తీశాక లోనికి రావచ్చు అని తల్లి అనడంతో ఆగిపోయాడు. ఇద్దరినీ అలా చూసిన స్నేహకి కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్లు అనిపిస్తే ఆమె వైపు చూడలేని రవి మొహాన్ని ఇబ్బందిగా పెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఎంత సులభంగా అతని చేతిలో మోసపోయానో అర్థమైన స్నేహకి పిచ్చి పట్టినట్టుగా అవుతుంటే ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో బయటికి వచ్చేసింది. అదే సమయంలో దివ్య దగ్గర నుండి ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి గుక్కబెట్టి ఏడుస్తున్న స్నేహ పరిస్థితి తెలుసుకున్న దివ్యకి కూడా మనసంతా చాలా భారంగా అయిపోయింది. మరి తర్వాత స్నేహ ఏం చేస్తుంది అనేది మనం నెక్స్ట్ భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.